హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ ఆనపకాయ తప్పడం. మనం ఆనపకాయతో చాలా రెసిపీస్ చేస్తుంటాం కదా, వాటన్నిటికంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న ఆనపకాయని తీసుకుని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి కట్ చేసుకున్న ఆనపకాయ, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ కారం, తగినన్ని వాటర్ పోయాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కొన్ని కరివేపాకులు వేసి కలుపుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. కందిపప్పు వేసుకుంటే చిక్కగా ఉండి టేస్ట్ మరింత బాగుంటుంది. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి అంతా కలుపుకోవాలి. ముక్కలు ఈ విధంగా చక్కగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టి ఈ విధంగా రసం తీసుకుని బాయిల్ చేసిన ముక్కలో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి దీనిని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆల్రెడీ ముక్కలు కుక్ చేసుకున్నాం కదా, అందుకని 5 నిమిషాలు పులుసులో మరిగించుకుంటే సరిపోతుంది. బబుల్స్ వచ్చి ఇలా బాగా మరిగిన తర్వాత మూత తీసి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 5-6 దంచిన వెల్లుల్లి వేసి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకున్న కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ తప్పడం రెడీ. దీనిని అన్నం, ముద్దపప్పు మరియు నెయ్యి కాంబినేషన్లో తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఆనపకాయ తప్పడాన్ని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.